చాలా చక్కటి మాటలు అందరి గారికి మరొకసారి గట్టిగా చెప్పలు కొట్టాల్సిన మనందరి తప్పట్ల మధ్య వారిని సవినయంగా మనం చేస్తున్నాం. అలాగే జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయిగౌడ్ గారు, కుమార్ గారు, ఎంపీఓ శ్రావణ్ గారు, ఎంఈఓ గణేశ్రావు గారు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంధ్యారాణి మేడం గారు, అలాగే బలరాం హెచ్ఎం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ వేదిక మీదకి వస్తున్నారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్. సార్ రాక మనందరికీ ఈరోజు మన ముందరే ఉన్నాయి, చాలా సంతోషం. అలాగే పుస్తకాలు కూడా బడి స్టార్ట్ అయిన తర్వాత నా బుక్ నువ్వు తీసుకో, నీ బుక్ నేను తీసుకున్నా అనే పరిస్థితి ఉండేది. పాఠశాలలు ప్రారంభించే నాటికి అన్ని ఉండాలని చాలా శ్రద్ధతో, అలాగే మన విద్యార్థుల మీద విద్యార్థుల మీద ప్రేమతో మరి అందజేయడం జరిగింది. జిల్లా విద్యాధికారి గారిని కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమాన్ని ఉంచాల్సిందిగా ఉపాధ్యాయులు చందర్ గారిని కోరుతున్నాం. శరదేంద్ర సమాకారి పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠిని సరస్వతి నమస్తే. మన బడిబాట కార్యక్రమంలో ముఖ్య భాగంగా మన ప్రభుత్వం మొన్ననే మనం ఒక మీటింగ్ చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటూ, గౌరవ అతిథులందరూ కూడా చెప్పలు పెట్టాలి. అందరూ మనందరికీ తెలుసు కాబట్టి అలాంటి చదువు మరి ఈరోజు మన సార్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఎమ్మెల్యే అయ్యారు. గట్టిగా చెప్పలు పెట్టాలి అందరూ కూడా. సో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలందరూ కూడా నాకు తెలిసి 99% అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తులే. అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అందరూ కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తులే. మనం ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే మనం ఇంకో రకమైనటువంటి భావన ఉండకూడదు. అందరూ గారిని కోరుతున్నాము. సభకు నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్ననే మొదటి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సో ప్రారంభం రోజే పిల్లలకు ఉచిత పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తుల యొక్క పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో భాగంగానే ఈరోజు మా పాఠశాలకు విచ్చేసిన మాన్యులు, గౌరవనీయులు, శాసనసభ్యులు, బోధన్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా ఎంఈఓ గణేశ్రావు గారు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంధ్యారాణి గారు మరియు బలరాం హెచ్ఎంలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ వంతు సలహా ఇవ్వాల్సిందిగా జిల్లా డిఆర్డిఓ అధికారి సాయిగౌడ్ గారిని కోరుతున్నారు. ఇప్పుడు హెచ్ఎం ప్రిన్సిపల్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. Respected Honorable MLA of Bodan, I welcome on behalf of our school and the public representatives, MPP, ZPDC and the other executives of the Mandal and all the well-wishers. వారికి మనమందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఆ పుస్తకాలను, ఆ యూనిఫామ్స్ని మనము జాగ్రత్తగా వినియోగించుకుంటూ మంచి విజయాన్ని సాధించాలని, మరి మంచి విద్యను అందించే విధంగా మనం అందరం కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జూన్ 13వ తారీఖులోనే ఈ పాఠశాల ప్రారంభమైంది.
ఈ పాఠశాల ప్రారంభానికి అప్పుడు ముఖ్య అతిథిగా మన మాన్యవరులు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు రావడం, మేమందరం కూడా అదే రోజు జాబ్లో అపాయింట్మెంట్ జరగడం జరిగింది. అదే ఈ రోజు 13th జూన్. నెక్స్ట్ గణేశ్వరరావు గారు ఎంఈఓ రెంజల్ మండలం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల విద్యా సంవత్సరం నిన్నటితో మొదలైన సందర్భంగా మరి ఇట్టి నూతన కార్యక్రమంలో మన రెంజల్ మండలంలో పాల్పంచుకుంటున్నటువంటి వేదికపై ఆసినటువంటి పెద్దలందరూ, ముఖ్యంగా బోధన్ శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలని సందర్శిస్తూ ఇప్పుడు రెంజల్ మండల కేంద్రానికి రావడం జరిగింది. మరి వారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి అత్యంత మహారథులందరికీ, అదేవిధంగా ఉపస్థితులైనటువంటి గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నటువంటి చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా నూతన విద్యా సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు, అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భమే, మనం అందరం కూడా ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ తెలుసు, విద్యా హక్కు చట్టం అనేటువంటిది రావడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం ప్రకారంగా బడి ఈడు వయసు కలిగినటువంటి, అంటే 6 to 14 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ 6 to 14 ఏజ్ గ్రూప్లో ఉండేటువంటి ఆ పిల్లలందరూ కూడా బడి బయట ఉండటానికి లేకుండా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాఠశాలలో మాత్రమే ఉండాలి. వారు ఇతరత్ర ఏ రకమైనటువంటి కఠినమైనటువంటి పనుల్లో నిమగ్నం చేయరాదు అనేటువంటి దాన్ని చట్టం చెప్తా ఉంది. మరి చాలామంది పేరెంట్స్ అడుగుతా ఉన్నారు, మేము మాకు ఉన్నట్టు ఒకడో ఇతర సంతానం మీ పాఠశాలలో జరిపిస్తే మాకు ఇల్లు గడవటం కష్టమవుతుంది అని. ప్రభుత్వమే వారికి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది, అంటే మీ పిల్లల బాధ్యత మేము తీసుకుంటున్నాం, మీ పిల్లలకు కావాల్సినటువంటి ఉచితమైనటువంటి పాఠ్య పుస్తకాలు గవర్నమెంట్ పరంగా మేము ఇస్తాం, మధ్యాహ్న భోజనాన్ని మేమే ఇస్తాం, తొడుక్కోవటానికి కావాల్సినటువంటి దుస్తులు మేమే ఇస్తాం, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మీ పిల్లలకు మేమే ఇస్తాం, మీకు భారం కాకూడదు అని చెప్పి ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నది. నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి సారు ఒక వేదిక పైన చెప్పడం జరిగింది, ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని చెప్పి. దాని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లం 2 మీడియంస్తో ప్రింట్ చేయించడం జరిగింది. తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులు తమ మాతృభాషలో చూసుకొని వాటిని ఆంగ్లంలో తర్జుమా చేసుకొని సులభంగా అర్థం చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఒకటే పుస్తకంలో 2 భాషలతో ప్రింట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలను మనం అందిపుచ్చుకొని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం ఉంచి ఇక్కడ ఉండేటువంటి పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించి మీ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బాటలు వేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈసారి మాకు మా మహిళా సంఘాలకు సార్ ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాజేశ్వర్ గారు ఆడియో బోధన్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. నేటి బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు గారికి, రెంజల్ మండలి ప్రాధాన్యం ఇస్తూ వాటిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న అడుగు వేస్తూ ఉంది. అందులో భాగంగానే వచ్చి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల అనే స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే మైనర్ రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటినీ కూడా టేకప్ చేసి ఈ బడులు ప్రారంభమయ్యే నాటికి పూర్తి స్థాయిలో అన్ని వసతులతో కూడినటువంటి పాఠ కూడా గౌరవ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చారు, మీ దగ్గరకు వచ్చారు, పంపిణీ చేస్తున్నారంటే దానికి వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం మీకు పుస్తకాలు ఇచ్చి బట్టలు ఇచ్చిపోవడానికి రాలేదు. విద్య యొక్క ప్రాధాన్యాన్ని, ప్రభుత్వం విద్య చేస్తున్న కృషిని మీరు వారి సందేశాన్ని, మీ ఉపాధ్యాయుల మాటల్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడున్న గొప్ప వాళ్ళందరూ కూడా, గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాల అంటే విద్య అనేది చాలా గొప్పది, ఎవరు తీసుకుపోలేరు. విద్య ఉంటే మనం ఏదైనా సాధించడానికి ముందుకెళ్తాం. కాబట్టి మీరు విద్యార్థులందరూ కూడా మీ ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని బాగా చదువుకొని ప్రయోజకులై మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా పేరు తెచ్చి ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.
నేను తీసుకున్నావా సింగిల్ తీసుకున్నా కోరుతున్నాను. పాట అయితే నేను మొన్నటి వరకు అయిపోయిందా 19th వరకు స్టూడెంట్స్ వస్తున్నారా? మరి కొత్తగా జాయిన్ అవుతా ఉన్నారా? సరే, సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అదేవిధంగా మీకు బాగా విద్యాభ్యాసన చేపిస్తున్న ఎడ్యుకేషన్ మన డిస్ట్రిక్ట్ పీడీ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, ఇక్కడ వచ్చేసిన ఎంపీపీకి, జెడ్పీటీసీ గారికి, ప్రిన్సిపల్ గారికి, ప్రెస్లకు, నా తోడు వచ్చిన మిత్రులకు, ఇక్కడ వచ్చేసిన రైతులకు అందరికీ నమస్కారం. అందరూ చాలా చక్కగా చెప్పారు. అసలు మనం ఇంత కష్టపడి ఎందుకు చదవాలి? ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఎందుకు ఉండాలి? మనం ఫ్యాన్ వస్తలేదా? మీరు ప్రెస్ కొద్దిగా ఒక సైడ్కి వస్తారా? గ్యాప్ చేసుకోరా? సరే సరే. ఎందుకు వస్తున్నాం? ఈ ఫ్యూచర్ని నిర్ణయించుకోవడానికి వస్తున్నాం, అంతేనా? దాని కొరకు మా వంతు మీ తల్లిదండ్రులు కానీ, ఓహో ఈ డిస్టర్బ్ దాందా ఆఫీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రులు కానీ బుక్స్ ఇచ్చడం కానీ, డ్రెస్ ఇచ్చడం కానీ, ఫుడ్ అరేంజ్మెంట్ చేసుడు కానీ చదువుకున్న టానికి ఉద్దేశం ఉన్న వివిధ ఇబ్బందులతో కొందరు స్కూల్కి పోలేకున్నా అటువంటి వాళ్ళ కొరకని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. బహుశా ఇది మోడల్ స్కూల్ గతంలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం పోయిన ప్రభుత్వంలో నేను మినిస్టర్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కట్టించాం. అప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. బహుశా 10 yearsలో 10-12 yearsలో అప్ టు 10th జూనియర్ కాలేజ్ ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు వెళ్ళిపోయారు. మీరు విద్యావంతులయ్యారు, చదువుకున్నారు, బయటకు పోయారు. అదేవిధంగా నేను మా టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఒకటే రిక్వెస్ట్, చాలా చక్కగా నాకు ప్రతి సబ్జెక్ట్లో అబౌవ్ 75% మార్కులు రావాలి. అయితేనే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఇచ్చారు. ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి. జూన్లో 1 to 27 కావాలి. ఏంటి? ఇక్కడ ఈ పోస్టర్స్ అయిపోవాలి. జూలైలో 28 to 50 ఇంత చట్టం ఇచ్చాం. అంటే ఎక్కడ నిర్లక్ష్యం చేయొద్దు. మా విద్యార్థులకు బాగా ఎడ్యుకేషన్ రావాలి. ప్రతి నెల ఎన్ని పోస్టర్స్ చేయాలని కూడా ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను నవపేటలో నేను తెలుగు సైన్స్లో చూశాను. మీ సబ్జెక్ట్లో అన్ని విధాలుగా మీకు నాలెడ్జ్ రావటానికి
రేపు మీరు చదువుకున్న తర్వాత అందరికి జాబు రావు. జాబులు రాకుండా ఆ సైన్స్ బుక్లు ఉన్నాయి. ఏమున్నాయి? ఏమేమి చేయవచ్చు? షుగర్ ఫ్యాక్టరీ ఎట్లా చేయొచ్చు, పేపర్లు ఎట్లా తయారు చేయొచ్చు, నీళ్లు ఎట్లా వాడుకోవాలి, బట్టలు తయారు చేసేవానికి నూనెలు ఎట్లా వాడుకోవాలి. ఈ విధంగా మా వంతు మేమన్నీ ఈ బుక్స్ లో పెట్టాం. పెట్టినప్పుడు మీకు టీచింగ్ చేయడానికి మీ టీచర్స్ బాగా చెప్పాలి. అర్థం కాకుండా మళ్ళీ అడిగి చెప్పేసే విధానంగా ఉంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇవన్నీ బయటి కంపెనీలు వచ్చాయి. మనకెంత నాలెడ్జ్ ఉంటే ఐటీలో ఒక తెలుగుతో పనిచేసేది, దాంతో అన్ని సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి. చాలా మంది సీఓలు యువత మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ భారతదేశం నుంచి కానీ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతా ఉన్నాం. ఫ్యాన్ అయ్యేవాయి. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ చదివి బాగా అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అయిన తర్వాత కూడా ఒక 1-2 అవర్స్ టెక్స్ట్ బుక్లు చూసి ఏదైతే మనం ఇంకా ఉపయోగపడుతూ ఉంటుందో రేపు భవిష్యత్తులో దాన్ని ఇంకా స్టడీ చేసి మీరు బాగా విద్యావంతులు కావాలి. రేపు మీరందరూ అమెరికా పోవాలి. ఎట్లా పోతారు అమెరికా? బాగా చదువుకుంటే. మా దగ్గర అయితే మా అయ్యే వాళ్ళ దగ్గర పైసలు లేవు. మీ చదువుకున్న తర్వాత మీ తెలివితేటలతో అమెరికా పోవచ్చు, యావత్ వరల్డ్ తిరగచ్చు, యావత్ భారతదేశం తిరగచ్చు. ఇవన్నిటికి రీజన్ ఎడ్యుకేషనే, చదువే. అంతేనా? ఇవన్నిటికీ మా వంతు అయితే చేస్తూ ఉన్నాం. మా వంతు చేస్తూ ఉన్నాం. టీచర్స్ లేకుండా ఇంకా 11,000 పోస్టు కూడా భర్తీ చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ దేవుని కొరకు 10 సంవత్సరాల్లో ఒక టీచర్ని పెట్టలే. ఇప్పుడు బాగా బ్యాక్లాగ్ పోయా, నా పిల్లల భవిష్యత్తు చెడిపోతా ఉందని తప్పనిసరిగా మీకు ఇబ్బందులు కావద్దు, మంచి విద్యావంతులు కావాలని మన టీచర్స్ కూడా అపాయింట్ చేస్తాం. ఇవన్నీ అయిపోయినాయి మా వంతు. మరి బాగా చదువుతారా? చేతులు లేపండి. అదే మీరు చదవరా? థ్యాంక్ యూ. రేపు పెళ్లి చేసుకుంటారా? మీరు చేసుకుంటారా? కదా మంచిగానే ఉంటున్నా. మరి ఎటు నడుపుతారా? చదువుకుంటే మంచిగా నడపచ్చు. అర్థమైందా? ఇవన్నీ చేయాలి. పెళ్లి చేసుకున్నా, మంచిగా సంసారం నడాలన్నా ఏం కావాలా? పైసలు కావాలా? పైసలు కావాలంటే చదవాలి. అంతేనా? లేకుంటే ఉట్టిగా రోడ్ల మీద తిరుగుతూ వస్తుందా పైసలు? వస్తాయి అట్లా? ఏమో బాబు, మీకే అడుగుతున్నా. ఏ క్లాసు మీరు అందరూ? ముగ్గురు కూర్చున్నాను. ఏ క్లాసు? ఏం చదువుతుంది? నైన్తా? ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు? తీసుకున్నాడు మనిషి. సరే, ఏదైనా బాగుంటుందా? దయచేసి తిరుగుడు అడుగుడు వస్తుందా? మంచిగా అవుతుందా? సరే. ఓ పేరైతే మంచిగా పెట్టుకున్నాను. ఏ క్లాసు?
శివంత గిద్దలు కదా బాబు. మంచిగా పాస్ అయిందా సరే కూర్చో. కొన్ని సౌకర్యాలు, మినిమం సౌకర్యాలు, టాయిలెట్స్. హెడ్ మాస్టర్ ఎవరు? టాయిలెట్స్ బాగానే ఉన్నాయా? మెయింటైన్ అవుతున్నాయా? సరే. ఏం ప్రాబ్లం ఇంకా ఇక్కడ? వేరే ఏం లేవు. ఎన్ని తక్కువ ఉన్నాయి? ఎన్ని క్లాసెస్ తక్కువ ఉన్నాయి? ఫస్ట్ టాయిలెట్స్, సెకండ్ వాటర్, ఇవి ఉన్నాయి. ఎక్కడైనా పోయింది రీప్లేస్ చేయాలి కానీ అవన్నీ తీసేసి కొట్టేస్తున్నాను. చూడు కలిగి ఎవరు తీసేసి కొట్టేస్తున్నాను. మా కాంట్రాక్టర్లు, మీ ఇంజనీర్. అంటే మన స్వార్థాలు ముఖ్యమా? వాళ్ళకు ఒక్కటి చెప్తా ఉన్నాను. మేమిచ్చిన డబ్బుల్లో పనికిరాని పని ముందు చేసి నా పిల్లలకు బాత్రూమ్ పోకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటి ఏమో లేట్ చేస్తారు. అదేవిధంగా కనీసం తాగడానికి ఇవేంటి మనం ఇవి తాగుతాం, వాళ్ళకి ఏం వాటర్ తాగిస్తున్నాం, అదంతా కనీసం. అందుకొరకే ఈ రెండింటికి ప్రియారిటీ అడుగుతా ఉన్నాం. మీరందరూ ఎవడున్నా ఇది లాస్ట్కి వేద్దాం, ఫ్లోరింగ్ లాస్ట్కి వేద్దాం, ఇది అయినా బెంచెస్. ఇది మనకు కావాల్సినవి. ఏమంటున్నా అంటే క్లాసులు ఎంత ఉండాలో అంటే ఎంత ఉండాలో మన సంతోషం. ఇంటే బాగా టీచింగ్ చేయండి. ఈ సంవత్సరం అన్నా పోయిన సంవత్సరమే ఈ సంవత్సరం తెలుగు మీరు ఎన్నో సాధించాలి, లేకుంటే మీరు ఫినాన్స్ చేస్తాం. ఇంటర్లో కూడా ఇంటర్వ్యూ మనం డిసైడ్ అయ్యాలి. 10th ఒకటి తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు పోయినా వాళ్ళ మెరిట్ బట్టి ఇక్కడ ఎగ్జామ్ ఫ్రీ సీట్స్ ఇస్తారు. దాంతో వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిలో 10th అండ్ ఇంటర్లో కాంపిటేటివ్ చెప్పాలని, అదేవిధంగా ఈ సమస్యలు చిన్న చిన్న ఉన్నట్టుంటే తప్పనిసరిగా ఈ పరిశీలించుకుంటాం. అమ్మాయి చూడమ్మా ఇది చూడతాలి. ఇది చూడమ్మా తల్లి. అమ్మాయి చూడు సార్. ప్రణవి, అవంతి, గంగా, అమ్మాయి అమ్మాయి ఓ తల్లి ఇది చూడరా. ఇది చూడమ్మా. బుక్స్ తీసుకోవడానికి రావాలి పైకి సార్. ఓకే సార్.
పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అప్లికేషన్స్ ఇచ్చినాయి. మనం వెళ్ళి తహసీల్దార్ ఫైనల్ చేశారు. ఆ తర్వాత మీరు వెళ్ళి ఫైనల్ చేశారు. బ్యాలెన్స్ ఉన్నది ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కలెక్టర్కి పంపండి. నాకు నెక్స్ట్ మంత్ వరకు ఇవన్నీ వాళ్ళు ఎవరు లేని వాళ్ళకి ఇప్పించేయాలి. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. ఇది మెయిన్ ఐటమ్. మనకు బాగా కోడ్ వచ్చి మీకు ఇబ్బంది అయింది. మీ తప్పనిసరి ఎస్ఐ అండ్ తహసీల్దార్ ఆర్డీఓ గారు అండ్ సర్వే ఆఫీసర్స్ తహసీల్దార్ మీరు ఏదైనా ఉంటే పోలీసులు చేస్తారు. తప్పనిసరిగా నిర్లక్ష్యం చేయకుండా సాల్వ్ చేయాలని చెప్తా ఉన్నాను.